ఉన్మాదుల కిందే లెక్క కట్టాలండి. సొసైటీలో వాళ్ళు మానవ ముసుగు వేసుకున్న ఉన్మాదులు గాని, మృగాలు గానే చూడాలి తప్పితే మనుషులుగా పరిగణించకూడదు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మెంటల్ స్టేటస్ కూడా సరిగ్గా ఉండుండకపోవచ్చు. అలాంటి వాళ్ళని మొత్తం ఏరి వాళ్ళని గూడా సరైన గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. వీలైతే కఠినమైన చర్యలు గూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు బిడ్డతో గాదు, రేపు మహిళలైనా ఏదైనా వాళ్ళు ఫస్ట్ నుంచే అలాగే దాడి చేస్తున్నారు. మహిళల మీద అలాగే దాడి జేస్తారు. ప్రతిపక్ష నాయకుల ఇళ్లల్లోకి జొరబడి దాడి జేస్తారు. ఈ రకమైన ఈ రకమైన పోస్టులు పెట్టడం ఇలాంటి సంస్కృతిని మీరన్నట్టు ఒక ఎండ్ పలకాలి. దానికోసమే సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపుతున్నారు. మీరు గతం నుంచి గమనిస్తానే ఉంటే గత 5, 6 నెలల నుంచి ఇంత వికృతం అనేది మళ్ళీ ఈ మధ్య ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పెరిగింది ఎక్కువ. సో, ఇట్లాంటి వ్యక్తులు, ఇలాంటి ఉన్మాదులను మాత్రం ఖచ్చితంగా శిక్షించి తీరుతారండి. ఇలాంటి క్షమాపణను వాళ్ళనసలు